Radio City. Love Shots on Radio City 91.1 FM. చుట్టూ పచ్చని చెట్లు, పక్కనే మనసుకు నచ్చే నేస్తాలు. SVU హాస్టల్లో జీవితం హాయిగా సాగిపోతున్న రోజులవి. ఒకసారి కాలేజీకి వెళుతుండగా వెనుక నుంచి హాయ్ మేడం అనే పిలుపు. ఎవరా అని వెనక్కి తిరిగా. రొప్పుకుంటూ దగ్గుకొచ్చాడు ఒకతను. మిమ్మల్నే మేడం, నేను మీ క్లాస్మేట్ని అన్నాడు నా క్వశ్చన్ మార్క్ ముఖం చూసి. తరగతిలో ఎవరిని పెద్దగా గమనించాను కాబట్టి తొందరగా గుర్తుపట్టలేదు. కళ్ళతోనే అడిగా ఏంటన్నట్టు. కొంచెం మీ నోట్బుక్ ఇస్తారా అన్నాడు తత్తరపాటుతో. మౌనంగా ఉండేసరికి ప్లీజ్ మిస్ అయిన పాఠాలు రాసుకొనిస్తా అన్నాడు. జాలేసి తనడిగింది ఇచ్చా. మరునాడు అక్కడే కలిశాడు. నా నోట్బుక్ తో పాటు చేతిలో చిన్న స్లిప్ పెట్టాడు. అందులో తన ఫోన్ నంబర్ ఉంది. నాకది నచ్చక గబగబా అక్కడి నుంచి కదిలా. మూడో రోజు వదల్లేదు. జస్ట్ మీతో స్నేహం చేయాలనుకుంటున్నా, మీ నెంబర్ ఇవ్వచ్చుగా, ఏదైనా అవసరం ఉంటేనే కాల్ చేస్తా అని బతిమాలాడు. ఆ అభ్యర్థనని కాదనలేకపోయాను. ఆ సాయంత్రమే నా సెల్ ఫోన్కి సందేశం పంపాడు. నేను స్పందించా. క్లాసు సంగతుల నుంచి కాలేజీ గాసిప్ల దాకా SMS లు ఇద్దరి మధ్య సాగుతూ ఉంటే నాలోనూ ఏదో కొత్త భావన. కొద్ది రోజులకే తన మాటల వర్షంలో తడిసిపోసాగా. తను నాపై చూపించే ఇష్టం నన్ను కట్టిపడేసేది. పైగా ఆడవాళ్లంటే విపరీతమైన గౌరవం. ఒక అమ్మాయి పడిపోవడానికి ఇంతకన్నా ఏం కావాలి? తను నాకే దక్కాలనే కోరిక రోజు రోజుకి బలపడేది. ప్రపోజ్ చేయాలని చాలాసార్లు అనుకున్నా. ఆడపిల్లననే మొహమాటం అడ్డొచ్చింది. ఈ సందిగ్ధం కొనసాగుతుండగానే నాకు ఉద్యోగం వచ్చింది శ్రావ్స్ అన్నాడు ఓ రోజు. తను బాగుపడతాడని సంతోషించాలా, దూరమవుతాడని ఏడవాలా? అంతా అయోమయం. కాని ఊరెళ్ళిన తరువాత కూడా రోజు ఫోన్ చేసి యోగక్షేమాలు అడుగుతుంటే అప్పుడు నమ్మకం కుదిరింది తను నావాడేనని. అందుకే ఓ మంచి రోజు చూసుకుని ఆ 3 అక్షరాల పదం పలకాలనుకున్నా. కాని నా దురదృష్టం, నా గుండెల్లో గూడు కట్టుకుని ఉన్న ఆ మాట తనని చేరకముందే మదిని మెలిపెట్టే ఓ విషయం చెప్పాడు. తనకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని. ఆ బాధలో ఉండగానే పెండ్లి సెట్ అయ్యింది అన్నాడు. ఆ వార్త వినగానే నా ఊపిరి ఆగినంత పనయ్యింది. ఆశలు పూర్తిగా అడుగంటడంతో బాధ దిగమింగుకొని కంగ్రాట్స్ అన్నాను. నాకు పెండ్లైనా మన స్నేహం సాన్నిహిత్యం ఇలాగే కొనసాగుతుంది. నీకు జీవితాంతం శ్రేయోభిలాషిలా ఉంటాను అనడంతో మనసు కొంచెం స్థిమితపడింది. రోజులు గడుస్తున్నాయి. తను నావాడు కాదనే వాస్తవం జీర్ణించుకోవడం కఠినంగా తయారయింది. ఆ తరువాత మొదలయింది అసలు కథ. మెసేజ్కి రిప్లై ఇవ్వడు. కాల్ చేస్తే కసురుకుంటాడు. కొద్ది రోజులు చేసుకోబోయే అమ్మాయి మురిపెంలో ఉంటాడులే అనుకున్నా. కాలం గడిచిన కొద్దీ అదే తీరు. కొన్నాళ్లకి పూర్తిగా దూరం పెట్టసాగాడు. నేను తన నుంచి ఆశించింది ఒక మెసేజ్, 4 మాటలు. దానికి నోచుకోనా? అసలు ఒక అబ్బాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించడమే నేను చేసిన తప్ప. హద్దుల్లో ఉంటూ అనుబంధం కొనసాగించాలనుకోవడము అపరాధమేనా? నా జీవితంలోకి పిలవకుండానే అడుగుపెట్టి ఇప్పుడు కావాలనే కాలదన్నడం ఎంతవరకు సమంజసం? ఏదేమైనా నా మనసులో స్థానం సంపాదించి తను గెలిచాడు. తన మనసులో చోటు దక్కించుకోలేక నేను ఓడిపోయాను. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ప్రేమలో ఓటమిని జీర్ణించుకోలేని వాళ్లకు ప్రతి క్షణం ఒక నరకంలా ఉంటుంది. ఆ కూపంలోకి వెళ్ళొద్దని కోరుతున్నా. Radio City Podcast. Radio City.